మహాజనాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. శంకరుడికి మనం చెప్పుకున్నాం, కాశీలో వారు ఉండగా సనందుడు అనేటువంటి ఒక చోళదేశం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ కుమారుడు శంకరుడిని శరణు కోరాడు. ఈ సంసార సాధన నుండి నాటు విముక్తి ప్రసాదించండి, మీ అమృత వార్పుల్ని వినేటువంటి భాగ్యం నాకు కలిగించండి, మీ ఆశ్రయం కోరుతున్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. శంకరులు అనుగ్రహించారు, అతని శిష్యుడిగా తీసుకున్నారు. గురువుగారు అతడు చేస్తున్నటువంటి శుశ్రూష, అతడికి ఉన్నటువంటి గురుభక్తికి మెచ్చుకునేవారు. అయితే మిగిలిన శిష్యులు అందరూ కూడా సనందుడి కంటే విద్యలో బాగా అధికంగా ఉండేవారు. అయినప్పటికీ గురుకృప ఎక్కువగా పొందుతున్నాడు సనందుడు. గురువు గారి తర్వాత ఆ స్థానాన్ని ఇతడు పొందే అవకాశం ఉన్నది అనే భావన కలిగింది వారికి. వెంటనే అవకాశం వచ్చినప్పుడల్లా ఈర్ష్యతోటి అతడిలో కొన్ని దోషాలని ఎత్తి చూపిస్తూ ఉండేవారు శిష్యులు. శంకరులు గ్రహించారు, ఈ శిష్యుల్లో ఉన్నటువంటి ఈర్ష్యా స్వభావాన్ని గ్రహించారు, గుర్తించారు. దీనికి సరియైన సమాధానం చెప్పాలి అనుకున్నారు శంకరుడు. ఒకనాడు శంకరులు గంగకి అవతల గట్టు మీద ఉన్నారు. ఈ సనందుడు మాత్రం అటువైపు గట్టు మీద ఉన్నాడు. శంకరులు ఇటువైపు ఉంటే సనందుడు అటువైపు ఉన్నాడు. వెంటనే శంకరులు సనందుడితోటి, సనందాను వేగరంగా రావయ్యా అని చెప్పారు. సనందుడు విన్నాడు. అయ్యో, నా ముందు నది ఉంది, నది ఎలా దాటుతాను, నది లోతుగా ఉంటుందే, నాకు ఈత రాదే అని ఏమీ ఆలోచించలేదు సనందుడు. గురువుగారు రమ్మన్నారు, గురువు ఆజ్ఞ అయింది, నేను గురువుగారి పాదాల చెంతటి చేరుకోవాలి అనుకున్నాడు. నదిలో దిగి వచ్చేస్తున్నాడు. అంటే గురువుగారి యొక్క ఉపదేశములు అగాఢమైనటువంటి సంసార సాగరంలో మునిగిపోయినటువంటి వారికి కూడా ముక్తిని ప్రసాదిస్తాయి కదా. మరి అటువంటి గురువుగారి యొక్క పాదాలు, ఆ పాదాలను నమ్ముకున్నటువంటి నా భక్తి ఈ మామూలు నదిని దాటడానికి నాకు ఉపచరించవా అని అతని భావన. సంసార సాగరం నుండి బయటపడివేసేంత శక్తి సామర్థ్యాలు గురుపాదాలకు ఉన్నాయి కదా, మరి మామూలు నదిని దాటించే శక్తి వారికి లేదా అని గురువుగారి పట్ల అపారమైనటువంటి నమ్మకం అతనికి. ఈ గంగా ప్రవాహాన్ని దాటింపలేవా అనుకున్నాడు. గంగా నదిలో దిగిపోయాడు, నడిచి వస్తున్నాడు. గురుకృప ఎలా ఉందంటే, ఆ గంగా నదిలో అతడు ఎక్కడ పాదం మోపుతున్నాడో అక్కడ ఒక పద్మం వస్తోంది. ఆ పద్మాల మీద నడుచుకుంటూ సనందుడు గురువుగారి చెంతటి చేరుకున్నాడు. అంటే గంగమ్మ గురువుగారి పట్ల అత్యంత భక్తి, గౌరవము, వినయము ఉన్నటువంటి సనందుడికి పద్మాల్ని పాదాల కింద ఏర్పాటు చేసి అవలీలగా ఈ గంగని దాటేటువంటి అవకాశము కల్పించింది గంగమ్మ. మార్గం ఇచ్చింది, తోయిచ్చింది గంగమ్మ. శిష్యులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు తమలో ఉన్నటువంటి ఈర్ష్యనంతటిని కూడా వారు విడిచిపెట్టారు. అంటే గురుభక్తి ఎలా ఉంటుంది, గురుభక్తి యొక్క మహిమ ఏమిటి అనేది శంకరుడు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ప్రత్యక్షంగా చూశారు. నిశ్చలమైనటువంటి గురుభక్తిని మనం కూడా అలవాటు చేసుకోవాలి అనేటువంటి సంకల్పం వారు అందరూ చేసుకున్నారు. ఎప్పుడైతే గంగమ్మ ఆ రకంగా సనందుడు యొక్క పాదాల కిందన పద్మాలని పెట్టి అతడు అవలీలగా గంగని దాటేటువంటి సౌలభ్యం ఏర్పరిచిందో, ఆనాటి నుంచి కూడా సనందుడు పద్మపాదుడు అనేటువంటి నామధేయం పొందాడు. అతన్ని పద్మపాదుడు అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. ఈ రకంగా శిష్యుల చేత శంకరులు ఈ అధ్యయనం చేయిస్తున్నారు. చేయిస్తూ ఉండగా ఈ పద్మపాదుడు యొక్క వృత్తాంతం మనం చెప్పుతున్నాం. స్వస్తి.